మార్కెట్లో దొరికే పెరుగులో ఎన్నో పదార్థాలను కలుపుతున్నారు. వీటి వల్ల బరువు తగ్గడానికి బదులు బరువు పెరుగుతారు. కాబట్టి ఇందులో పంచదార లేకుండా న్యాచురల్ పెరుగును తినండి. ఇందులో గ్రనోలా, నట్స్, సీడ్స్, బెర్రీస్ కలపండి. మరింత టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే కనుక మీకు రెగ్యులర్గా ఉన్న వెయిట్ కంటే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. హెల్తీ అని బ్రౌన్ రైస్ తినాలనుకుంటున్నారా? ఇలా వండుకుంటే ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. పైగా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ రైస్ చాలా హెల్తీ అని అందరికీ తెలుసు. అయితే వీటిని ఎక్కువగా వండుకోరు. కారణం ఏంటంటే ఈ రైస్ త్వరగా ఉడకవు, ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటికీ చెక్ పెట్టి రైస్ని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. ఆరోగ్యానికి మంచివని చాలామంది నార్మల్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వండుకుంటారు. 1-2 రోజులు వండగానే మళ్ళీ నార్మల్ రైస్కి షిఫ్ట్ అయిపోతారు. దీనికి కారణం ఇవి మిగతా రైస్లా త్వరగా ఉడకవు, కాస్త లెంతీ ప్రాసెస్. పైగా టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి బ్రౌన్ రైస్ కూడా సరిగ్గా వండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో నార్మల్ రైస్ లానే ఈ రైస్ కూడా చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది రైస్. దానికి ఏం చేయాలో తెలుసుకోండి. ముందుగా కడగడం. ముందుగా ఈ బియ్యాన్ని చక్కగా కడగండి. ఇందులో కొద్దిగా పిండి లాంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని కడగకపోతే ఉడికేటప్పుడు జిగురుగా మారుతుంది. దీంతో రైస్ మరింత జిగురుగా ఉంటుంది. కాబట్టి బియ్యాన్ని చక్కగా కడగండి. కడిగినప్పుడు నీరు ప్లెయిన్గా వచ్చే వరకు కడగండి. బ్రౌన్ రైస్ తింటే తగ్గుతారా అని ఎంతోమందికి డౌట్ ఉంటుంది. కానీ వండే రీతిలో వండితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నీటి నిష్పత్తి. ఇంకా నీరు పోసిన అందుకోసమే చాలామంది కాస్త టేస్టీగా ఉండే ఫుడ్స్ని ఎంచుకుంటే ఈ వెయిట్ లాస్ జర్నీని మనం కంటిన్యూ చేయగలం. అలాంటి ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి. వీటిని మనం రెగ్యులర్గా తింటే బోరింగ్గా ఏమీ ఉండదు. అయితే తినేటప్పుడు పోర్షన్ కంట్రోల్ అయితే ముఖ్యమని తెలుసుకోండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫుడ్స్ని ఒకేసారి మొత్తంగా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినండి. దీంతో ఆకలి వేయదు, రోజంతా యాక్టివ్గా ఉంటారు. వెయిట్ లాస్ జర్నీ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అవేంటో తెలుసుకోండి. కాటేజ్ చీజ్. ఇది కూడా చాలా టేస్టీగా ఉండే ఫుడ్డే. దీనిని మీరు ఏ ఫుడ్లో కలిపి తీసుకున్నా ఏమీ కాదు. దీనిని మసాలా కూరల్లో లేదా మసాలాలు యాడ్ చేసి స్టిర్ ఫ్రై చేసి తినొచ్చు. దీనివల్ల పోషకాలు పెరుగుతాయి. పైగా ఆహారం రుచిగా ఉంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. ఇందులో క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులో తినండి. హోల్ గ్రెయిన్ బ్రెడ్. ఈ బ్రెడ్ తింటే బరువు తగ్గుతారని చెప్తారు. కానీ దీనిని హెల్దీ ఫెలో చేసుకొని తినాలి. ముఖ్యంగా హోల్ గ్రెయిన్స్తో చేసి తీసుకోండి. ఏ వేలో తీసుకుంటే మంచిదో తెలుసుకోండి. దీనిని మీరు బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు. దీంతో త్వరగా కడుపు నిండుతుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చీజ్ అది కూడా ఫుల్ ఫ్యాట్ చీజ్ తినడం వల్ల అలవాటు చేసుకోండి. ఇందులో పోషకాలు ఉంటాయి. దీనికోసం మీరు తీసుకునే ఫుడ్స్పై చీజ్ వేయండి. దీనిని తురుములా చేసి తినొచ్చు. ఏదైనా ఫ్రై, చికెన్ వంటివి తినేటప్పుడు దానిపై చీజ్ ముక్కల్ని వేసి తినండి. దీనివల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. పాప్కార్న్. చాలామంది ఇష్టంగా తినే స్నాక్స్లో పాప్కార్న్ ఒకటి. ఈ స్నాక్స్ చాలా హెల్దీ. అయితే మితంగానే తీసుకోవాలి. నేరుగా పాప్కార్న్ కాకుండా ప్రోటీన్స్తో కలిపి తినండి. దీంతో కడుపు నిండుతుంది. దీనిని ఇంకా నీరు పోసినప్పుడు సరైన కొలతలతో పోయండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీరు అవసరం. కాస్త మెత్తగా కావాలనుకుంటే ఇంకొన్ని నీరు కూడా పోసి కాసేపు నాననివ్వండి. దీంతో అన్నం త్వరగా ఉడుకుతుంది కాబట్టి చక్కగా నాననివ్వండి. అన్నం కూడా పొడి పొడిలా వస్తుంది. ఆలివ్ ఆయిల్. ఇంకా ఈ బియ్యాన్ని ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ పరిమాణంలో ఆలివ్ ఆయిల్ కలపండి. దీంతో బియ్యం సరిగ్గా ఉడుకుతుంది. అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది. పైగా ఆలివ్ ఆయిల్ కలుపుతాం కాబట్టి ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి టీ స్పూన్ పరిమాణంలో ఆయిల్ కలిపితే చాలు.
దీనిని ఉడికించడం. ఇప్పుడు అన్నాన్ని ఉడికించండి. దీనికోసం మంటని ఎక్కువగా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నిదానంగా ఉడికితేనే అన్నం చక్కగా ఉడుకుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రతి మెతుకు చక్కగా ఉడుకుతుంది. అన్నం పూర్తిగా ఉడికిన తరువాత కాస్త నీరు ఉండగానే మంటని ఆఫ్ చేసి మూత పెట్టండి. ఓ 10-15 నిమిషాలు మూత తీయకుండా అలానే ఉంచితే ఆ వేడికి ఆ అన్నం చక్కగా తయారవుతుంది. బ్రౌన్ రైస్ రెసిపీస్. అయితే రెగ్యులర్గా బ్రౌన్ రైస్ తినడం కొన్నిసార్లు బోరింగ్గా అనిపిస్తుంది. దీనిని టేస్టీగా తినేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే ఫ్లేవర్డ్ రైస్. ఈ బ్రౌన్ రైస్ని మనం నిమ్మరసం వేసి, నిమ్మకాయ రైస్, కొన్ని మసాలా పదార్థాలు వేసి స్పైసీగా చేసుకొని తినొచ్చు. ఇందులోనే కాస్త ఎగ్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తినవచ్చు. మీకు నచ్చిన ఆకుకూరలు, కూరగాయలు వేసుకొని పులావ్, వెజ్ బిర్యానీలా చేసుకొని తినవచ్చు. ఇందులో ఈ క్రియేటివిటీని యాడ్ చేసి మీకు నచ్చినట్లుగా ఫుడ్ చేసుకొని తినవచ్చు. ఇంక ఇలా చేసుకోవడం వల్ల మీకు బ్రౌన్ రైస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. చక్కగా డైలీ చేసుకొని తినవచ్చు. ఇంకా రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని తప్పులు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటీస్ వస్తుంది. రాత్రి వేళల్లో చేసే కొన్ని తప్పుల వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని పరిశోధనలు చెప్తున్నాయి. డయాబెటీస్లో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద ముప్పుగా మారుతాయి. ప్రస్తుత కాలంలో డయాబెటీస్ అనేది అతిపెద్ద ముప్పుగా మారింది. డయాబెటీస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. డయాబెటీస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు గురవుతాయి. దీంతో శరీర కణాలకు శక్తి అందక అలసట అనిపిస్తుంది. డయాబెటీస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఒకసారి వచ్చింది అంటే జీవితాంతం ఉంటూనే ఉంటుంది. అయితే జీవనశైలి మార్పులు, చిన్నపాటి ఆహారపు అలవాట్లు పాటిస్తే వ్యాధి సోకే ముప్పు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటీస్ ప్రారంభంలో లక్షణాలు చాలా తేలికపాటివి. వీటిని